పేదరికం లేని సమాజం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే టీడీపీ అధినేత చంద్రబాబు ధ్యేయమని ఆ పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అన్నారు. మార్పులు లేని నేతాజీ నగర్, రామ్నగర్ ఎన్నికల శంఖారావంలో ఆయన పాల్గొన్నారు. పర్చూర్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానన్నారు సాంబశివరావు. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా విశేష కృషి చేశానని, అదే పంథాల్లో కొనసాగుతానని తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి స్థలాలు, ఇల్లు ఇచ్చేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తానని, అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన వారికి 2 సెంట్ల చొప్పున స్థలం ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని సాంబశివరావు తెలిపారు. ఏపీకి పట్టిన శని కొద్ది రోజుల్లో వదిలిపోతుందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు సాంబశివరావు. గురూజీ రామనారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మార్టూర్, నేతాజీ నగర్, రామ్నగర్ లో ఎమ్మెల్యే సాంబశివరావుకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. శివాలయం వద్ద గజమాలతో స్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి వీరతిలకం దిద్దారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.